ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా మరో 24 మంది ప్రమాణం చేశారు. నిన్ననే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు వెంటనే మంత్రులకు శాఖల కేటాయింపుపై నిన్న అర్ధరాత్రి దాటాక కూడా కసరత్తులు చేశారు. ఇక ఈ మధ్యాహ్నానికి మంత్రులకు శాఖల కేటాయింపు ఓ కొలికి వచ్చింది. సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు తన వద్దనే ఉంచుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు. ఇక శాఖల వారీగా చూస్తే సీఎం చంద్రబాబు దగ్గర జీఏడీ, శాంతి భద్రతలు శాఖలు పెట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అడవులు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నారా లోకేష్ కు మానవ వనరులు, ఐటీ శాఖ, అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార మార్కెటింగ్ శాఖలు, కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖ, నాగేంద్ర మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ, సత్యకుమార్ కు వైద్య ఆరోగ్య శాఖ, నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖ, ఫరూక్ న్యాయకు మైనార్టీ శాఖ, రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, అనగాని సత్యప్రదాస్కి రెవెన్యూ శాఖ, పార్థసారథికి హౌసింగ్ సమాచార శాఖ, బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ కు టూరిజం, సినిమాటోగ్రఫీ, సంధ్యారానికి మహిళా గిరిజన సంక్షేమ శాఖ, జనార్దన్ రెడ్డికు రోడ్లు, భవనాల శాఖ, టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, సవితకు బీసీ వెల్ఫేర్ చేనేత, వాసంశెట్టి సుభాష్ కు కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా శాఖలు, కొండపల్లి శ్రీనివాస్ కు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ఫ్, ఎన్ఆర్ఐ సాధరికారిక మరియు సంబంధాల శాఖలు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికు రవాణా, క్రీడలు, యువజన సర్వీసు శాఖలు కేటాయించారు.